కుమార్ గారు ఆ మధ్య చూసిన దానికి ఇప్పటికే కొంచెం 10 కేజీలు తగ్గారేంటి? అవును సార్. తెల్లగడ్డము కళ్ళజోడు ఈ ఇంటెలిజెన్స్ డైరెక్టర్స్ ఇదే కూడా సినిమాలు అలాగే ఉంటాయి, గెటప్లు వీళ్ళ గెటప్లు అలాగే ఉంటాయి. కైపున్న మచ్చగంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు, పచ్చల పిడిబాకు విచ్చిన పువ్వు రేకు గుచ్చుకుంటే తెలుస్తుందిరా, మన సుచ్చుకుంటే తెలుస్తుందిరా. అందరినీ గుచ్చేసింది పుష్ప. సో వెల్కమ్ సుకుమార్ గారు. మళ్ళీ ఒక పునర్వైభవం. మీరు కూర్చోండి, మిమ్మల్ని హ్యాండిల్ చేయాలి అర్థం కావట్లా. ఇప్పుడు మాస్టర్ డైరెక్టర్స్ అది వేరు, నా సంగతి తెలుసు. ఈయన మరి తెలుస్తా. ఇప్పుడు మరి నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు ఆయనకి నిజంగా పరిచయం తక్కువే. ఓ ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. మీరు నాకు చాలా పరిచయం కానీ నేను మీకు పరిచయం తక్కువ అంతే. ఇప్పుడు భలే స్క్రిప్ట్ రైటర్, బ్రహ్మాండ రైటర్ ఈయన చెప్పే సగం నాకు అర్థం కాల. కానీ అర్థమైంది ఏంటంటే నన్ను మాత్రం సందిగ్ధంలో పెట్టేసి నా చేతికి సంఖ్యలు వేసేసాడు. మరి చెప్పండి ఎలా తెలుసు? ప్రత్యక్షంగా కాకపోయినా ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ పెరిగాం కాబట్టి మీరు మాకు బాగా పరిచయం కదా సార్. నాకు 16 ఏళ్ళే, మీరు చిన్నప్పటి నుంచి అంటారండి, నాకు అర్థం కాదు. మీ ఒక్కొక్క సంవత్సరం మాకు 10 సంవత్సరాలు. అచ్చా, ఇంట్రెస్ట్ తెల్లారు కబుర్లు చెప్పద్దమ్మా. కాదు సుకుమార్ గారు, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నన్ను హర్ట్ చేశారు. మిమ్మల్ని సుకుమార్ గారు అని పిలవను, సుక్కు సార్. ఫిక్స్ అండి. అయ్యో లవ్ యూ సార్, ప్లీజ్. చాలా దగ్గరగా అయిపోతున్నా అప్పుడు పిలిస్తే. ఎనీవే, తెలుగు ఇండస్ట్రీ గర్వపడే దర్శకుల్లో మీరు ఒకరు. థ్యాంక్ యూ సార్. కానీ యాక్టర్గా ఒక కంప్లైంట్ అండి మీ మీద. మీ సినిమాలు చూస్తుంటాను, యాక్టర్స్ చేత మీరు పనిచేయించే తీరు చూస్తే నాకు విశ్వనాథ్ గారు గుర్తుకొస్తారు. అయ్యో, ఆ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ ఎక్కువ ఉండదనుకుంటా ఆర్టిస్టుల దగ్గర అండి మీతో. లేదు సార్, ఈ కూడా వచ్చేస్తున్నట్టుగా ఓకే చెప్పండి. అయ్యో లేదు సార్, క్యారెక్టర్ ఈగో వస్తుంది సార్. క్యారెక్టర్ ఈగో వస్తా అని చెప్పి ఓకే చెప్పానండి అంతే. అంటే మీరు పరకాయ ప్రవేశం చేస్తారా, ఆర్టిస్ట్ పరకాయ ప్రవేశం చేస్తాడా? అది నాకు తేలాలి. ఇప్పుడు ఆర్టిస్ట్ ని పరకాయ ప్రవేశం చేసేటట్టు చేస్తారు. మీది శ్రమ, మాది పరిశ్రమ. పుష్పం మొదలైనప్పటి నుంచి ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్లు తారస్థాయికి చేరాయండి. ఒక పక్క హ్యాపీగా ఉంటుంది, మరో పక్క అంచనాలు అందుకోగలవా అని ఒక చిన్న మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలిగారండి? ఎందుకంటే మీ సినిమాలు చూసాను, చాలా క్రియేటివ్. ఆ గెటప్స్ నుంచి కానీ యాస, సంస్కృతి, సంప్రదాయాలు ఇవన్నీ కూడా మీరు చాలా హోంవర్క్ చేస్తారు అనుకుంటాండి బాగా మీరు. అవును సార్. అంటే మంది మట్టబుర్ర కదండి. మట్టబుర్ర సార్ మా ఊరు. అక్కడంతా చిరంజీవి బెల్టేగా. మా ఊళ్ళో 2 వర్గాలండి, చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్. మా ఇంటికి వస్తే మేము 4 అన్నదమ్ములం అండి. మీరే ఉందిలేండి, రాష్ట్రం అంతా అదే. మా పెద్దన్నయ్య మీ ఫ్యాన్, బాలకృష్ణ గారి ఫ్యాన్. అవునండి. మా 2 అన్నలు చిరంజీవి గారి ఫ్యాన్. పెద్ద అరుగు ఉంటుంది, ఇటు బాలకృష్ణ గారి ఫోటో ఉంటుంది, ఇటు చిరంజీవి గారి ఫోటో ఉంటుంది. సో మీ సినిమా రిలీజ్ అయిందంటే గొడవ, చిరంజీవి గారి సినిమా అయితే గొడవ. సో నేను లక్కీ ఫీల్ అనమాట. అంటే నన్ను సినిమా తీసుకెళ్తే సూపర్ హిట్ అని. అయితే ఇప్పుడు హిట్లు ఇచ్చిన సినిమాలు ఏవో అన్నీ రండి. ఆనందమండి సంగతి ఏంటి? చూడరా, ఈ తెలివితేటలు నేర్చుకోండి. నాతో సినిమా తీయకుండా ఇట్టిచ్చాడట. మా పెద్దనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు మిమ్మల్ని కలిసాను అంటే. మీకు భయంకరమైన ఐ లవ్ యూ అని చెప్పండి. ఎలా చెప్తా? మీకు కాదు, మీ అన్నయ్యకి. మట్టబర్ర నుంచి వచ్చిన మీకు ఈ మ్యాథమెటిక్స్ గొడవ ఏంటి? బీఎస్సీ మ్యాథమెటిక్స్ తీసుకున్నాను సార్, ఇంటర్ ఎంపీసీ. బట్ ఏమైందంటే అండి, మాకు మ్యాథమెటిక్స్ లెక్చర్ లేడు డిగ్రీలో. సో మ్యాథమెటిక్స్ లెక్చర్ లేకపోవడం వల్ల మేము ట్యూషన్ దూరంగా ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళి దూరంగా ఒక ట్యూషన్ టీచర్ దగ్గర మ్యాథమెటిక్స్ నేర్చుకుని వచ్చేవాళ్ళం. సో అది నేను మళ్ళీ వచ్చి నేను నా ఫ్రెండ్స్ చెప్పేవాడిని తిరిగి. సో అది అలవాటైంది. అది ట్యూషన్గా స్టార్ట్ అయిన తర్వాత నాకు మ్యాథ్స్ లో 2 ఫార్ములాలు వచ్చు. ఏంటి సార్ అవి? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. అది నేనే. ఇప్పుడు నంబర్ 1 చుట్టూ పక్కన ఉన్న ఫార్ములాలన్నీ నాకు తెలుసమ్మా. సో 1 వచ్చే ఫార్ములాస్ అన్ని నీకేమో హీరోని నంబర్ 1 చేసే ఫార్ములా తెలుసు. ఫార్ములాలు అందుకే ఆర్యా 1 నేను ఒక్కడే. ఆర్య అంటే ఒకటే కదా అర్థం. అవును.
మొదటి పాడని ఆర్యుడు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు మొదటి పాడు మను అది మీకు 1 మీద ఉంది, నాకు 1 మీద ఉంది. లేదు సార్